నమస్కారం అండి. నేను మీ సాంబా సాయి కుమార్ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటి అంటే, మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా యూస్ పడుతుంది అంటే, రకరకాల వీడియోస్ చూసి చాలామంది చాలా రకాలుగా ఇంప్రెస్ అవుతున్నారు. యూట్యూబ్లో అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్లో అవనివ్వండి, ఫేస్బుక్లో అవనివ్వండి, రీల్స్ చూసి ఇమ్మీడియట్గా సబ్కాన్షియస్ మైండ్ని చేంజెస్ చేసుకొని కొంత పెద్ద పెద్ద డిసిషన్స్ తీసేసుకొని లైఫ్లో ఏదో చేద్దాం అనుకుంటారు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్, బట్ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఈవెన్ యూట్యూబ్లో డబ్బు సంపాదించాలన్నా, లేదు అంటే ఆన్లైన్లో ఎటువంటి డబ్బు సంపాదించాలన్నా కూడా మీకు అద్భుతమైన ప్లానింగ్ అవసరం అండి. ఒకవేళ మీకు ఆ ప్లానింగ్ లేదనుకోండి, మీకు నమ్మకం కుదరదు. అగైన్, నమ్మకం కుదరకపోతే రిజల్ట్ రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటే, మీకు అద్భుతమైన నమ్మకం ఉంటే రిజల్ట్స్ వస్తాయని చెప్తుంది. కానీ ఆ నమ్మకం కుదరాలి అంటే మీకు ప్రాపర్గా ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి, అద్భుతమైన ఒక విజన్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మీరు అద్భుతమైన డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఆ డిసిషన్స్లో మీకు రిజల్ట్ వస్తుందండి. ఉత్తగానే ఏదో అఫర్మేషన్ చేయడం వల్లనో, లేకపోతే మెడిటేషన్ చేయడం వల్లనో ఏవో రిజల్ట్స్ వస్తాయి అనుకోవడం చాలా తప్పండి. అది కూడా రిజల్ట్స్ వస్తాయి, బట్ మీ నమ్మకం స్ట్రాంగ్ ఉండి అప్పుడు ఆ టెక్నిక్స్ అలా యూస్ చేసినప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్స్ రావడం అన్నది జరుగుతోంది. కానీ వీటన్నిటికీ కూడా డెఫినెట్గా మీరు కష్టపడాలండి. కష్టపడంది అయితే ఏదీ రాదు. చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఏంటి అంటే, కష్టపడకుండానే మనం కోట్లు సంపాదించవచ్చు, మన మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, అది ఇది అని పలు రకాలుగా మనం చూసి మన మైండ్ని ఆ విధంగా చేంజ్ చేసుకొని కొన్ని డిసిషన్స్ తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాము. కానీ అది రాంగ్ అండి. మీరు డెఫినెట్గా కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడుతూ మీ నమ్మకాన్ని బలంగా చేసుకుంటే తప్ప మీరు ఏదైతే ఆశిస్తారో అది పొందగలుగుతారు. మీరు ఆశించింది పొందాలి అంటే డెఫినెట్గా మీ యొక్క నమ్మకాన్ని అదే విధంగా పెంచుకుంటూ పోవాలి. ఆ నమ్మకాన్ని పెంచుకోవడానికి మేబీ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ప్లానింగ్, లాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే ప్లాన్ చేశారో అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయి ప్యారలల్గా చేయడానికి ట్రై చేసి, ఎప్పుడైతే మీరు వచ్చే ఇన్కమ్ దానికన్నా అట్లీస్ట్ 3 to 4 times ఎక్కువ ఇన్కమ్ పొందుతారో అప్పుడే ఈ పాతదాన్ని వదిలేసి మీరు కొత్త లైఫ్కి వెళ్ళొచ్చు, కొత్త డిసిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు ఊరికేనే జస్ట్ లైక్ దట్ వీడియోస్ చూసో లేదా బుక్స్ చదివేసో ఏదో అంటే డిఫరెంట్గా మనం ఆలోచిస్తున్నాము లైఫ్లో సక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి డిసిషన్స్ మాత్రం ఊరికే జస్ట్ లైక్ దట్ గుడ్డిగా తీసుకోకండి. ఇట్స్ ఎ హంబల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీబడి. సో అందరు ఏం చేయండి అంటే, ప్రాపర్గా ప్లాన్ చేయండి, అదేవిధంగా మీ మైండ్ సెట్ని నమ్మించి దెన్ డిసిషన్ తీసుకొని మీకు మీ లైఫ్లో ఏది కావాలో అది పొందడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, అదేవిధంగా వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.